ఓం నమఃశివాయ. అందరికీ ముందుగా నమస్కారం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం ఎలా ఉండాలి, ఇంటి గదులు ఏ దిశలో ఉండాలి, ఇలా ప్రతి విషయాలు వాస్తు గ్రంథాలలో ప్రస్తావించారు. అయితే మీ ఇంట్లోనే వస్తువులు వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంటే మాత్రం మీకు డబ్బుకు లోటు ఉండదు. అలాగే మీ ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. అయితే ఇంట్లోనే వస్తువులు ఈ దిశలో ఉండాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యమైనది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ముఖద్వారం ఇంటి శుభాన్ని సంపదను ప్రభావితం చేస్తుంది. ముఖద్వారం తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి. తూర్పు దిశ నుండి సూర్యరశ్ములు ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తులు వస్తాయని నమ్మకం. ముఖద్వారాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచడం, దీపం లేదా వెలుగులు ఉండేలా చూడడం చాలా ముఖ్యం. ఇంట్లో పూజ గది సక్రమంగా ఏర్పాటు చేయడం వల్ల శ్రేయస్సుకు, శాంతికి కారణమవుతుంది. పూజ గదిని ఈశాన్య దిశలో ఉంచడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఇది ఇంట్లో పాజిటివ్ శక్తిని అధికం చేస్తుందని నమ్మకం. దేవత విగ్రహాలు, పూజ సామాగ్రి ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర వైపుకు ఉంచాలి. పూజ గదిలో ప్రతిరోజు దీపం, ధూపం వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంట్లో నీటి నిల్వలకు సంబంధించిన వాస్తు నియమాలు ఉన్నాయి. నీటి ట్యాంకులు లేదా కుళాయిలు ఉత్తర, ఈశాన్య లేదా తూర్పు దిశలో ఉంచాలి. ఇంటి మధ్యలో లేదా పశ్చిమ దిశలో నీటి విలువలు లేకుండా చూసుకోవాలి అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం మెట్లు వెడల్పు 1 చేతి నుండి 3 చేతుల మధ్య ఉండాలి. అదే సమయంలో మెట్లు ఎల్లప్పుడూ 11, 13, 15, 17 లేదా 21 వంటి బేసి సంఖ్యలను కలిగి ఉండాలి. ఈశాన్య మూలలో మెట్లు నిర్మించడం శ్రేయస్కరం కాదు. వాస్తు ప్రకారము ఇంటికి నైరుతిలో మెట్లు నిర్మించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. కొంతమంది వంకరలుగా కట్టేసుకుంటారు, కానీ వాస్తులో వంకర మెట్ల నిర్మాణం శుభం. మెట్ల కింద పూజ గదిని నిర్మించవద్దు. వాస్తు ప్రకారం విరిగిన మెట్లు ఇంట్లో అశాంతిని కలిగిస్తాయి. కాబట్టి వెంటనే మరమ్మతులు చేసేందుకు ప్రయత్నించండి. ఎప్పుడు ఇంటి మధ్యలో మెట్లు నిర్మించకూడదు, అది అశుభంగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కును సంపద దిశగా చెప్పారు. కాబట్టి ఇంట్లోనే డబ్బులను ఉత్తర దిశలో పెట్టడం ఉత్తమం. ఇలా చేస్తే మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. అలాగే డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. వాయువ్య ప్రాంతం గాలికి ప్రధాన భాగం. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, గెస్ట్ రూమ్ వంటి వాటిని ఈ దిశలో ఏర్పాటు చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులకు బలాన్ని ఇచ్చే ప్రాంతం నైరుతి దిశలో ఇంట్లోని బరువైన వస్తువులను పెట్టుకోవచ్చు. ఇక ఈశాన్యం మూల నీరు శివుని స్థానంగా చెబుతుంటారు. ఈ దిశకు బృహస్పతి అధిపతి. పూజ గృహం, బోరింగ్ వాటర్ ట్యాంక్ కూడా ఈ దిశలో నిర్మించవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం అద్దాన్ని ఎప్పుడూ ఇంట్లో తూర్పు లేదా ఉత్తర దిశలో గోడకు అమర్చాలి. దక్షిణం, పశ్చిమ దిశల్లో అద్దం గోడకు అమర్చకూడదు. దక్షిణ లేదా పశ్చిమ దిశల్లో గోడకు అమర్చడం వల్ల ఇంట్లో అశాంతి వాతావరణం కలుగుతుంది. వాస్తు పండితుల ప్రకారం అద్దం ఎప్పుడూ వృత్తాకారంలో లేదా దీర్ఘ చతురస్రాకారంలోనే ఉండాలి. సోఫాను వేసేటప్పుడు గదిలోని పడమర లేదా దక్షిణ దిక్కులో వేసుకోవాలి. ఆ సోఫాలో కూర్చున్న వ్యక్తి తూర్పు లేక ఉత్తర ముఖంగా ఉండాలి. ఇంట్లో మనం అనేక ఎలక్ట్రిక్ వస్తువులను వాడుతుంటాం. ఓవెన్లో మైక్రో ఓవెన్ లాంటివి ఆగ్నేయంలో పెట్టుకోవాలి. స్నానాలు గదిలో గీజర్ను ఆగ్నేయ దిక్కులో పెట్టుకోవాలి. కూలర్, ఏసీ, ఫ్రిడ్జ్ వంటి వాటిని ఇంటి వాయువ్య దిక్కులో ఉంచడం మంచిది. టీవీని ఉత్తరం లేదా తూర్పు లేదా ఆగ్నేయంలో పెట్టుకోవాలి. అలాగే బెడ్రూమ్లో దేవుని పటాలు పెట్టుకోకూడదు. చాలామంది వినాయకుడి బొమ్మలను డెకరేటివ్ పీసులుగా వాడుతుంటారు. ఈ బొమ్మలను దేవుని గది లేదా పూజ కోసం ప్రత్యేకంగా నిర్దేశించిన స్థలంలో ఉంచడం మంచిది. వాస్తు ప్రకారం ఇంట్లో అల్మారాలని సరైన దిశలోనే పెట్టాలి. ఎందుకంటే ఇది ఇంట్లో నడుస్తున్న ప్రతికూల శక్తిని తొలగించేసి సానుకూల శక్తిని పెంచుతుంది. దక్షిణ దిశలో కానీ పడమర దిశలో కానీ అలమారాలను ఉంచుకోవచ్చు. ప్రతి ఇంట్లో పూజ గది తప్పకుండా ఉంటుంది, కానీ చాలామంది పూజ గదిని శుభ్రం చేసుకోకుండా ఉంటారు. ఈ పద్ధతిని మంచిది కాదు అంటున్నారు. ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి. రోజు కాకపోయినా కనీసం మొరానికి ఒక్కసారైనా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నీళ్లలో కొద్దిగా రాళ్లు, ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వారంలో 2 సార్లు సాయంత్రం సమయంలో సాంబ్రాణి పొగ ఇంట్లో, వ్యాపార స్థలాల్లో వేయాలి. ప్రశాంతంగా ఉండే వాతావరణం కోరుకునే వారు ఏదైనా దేవుని సంగీతం, పాటలు వచ్చేలా ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఇలా చేసే ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా సిరిసంపదలతో సంతోషంగా ఉంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. ఇంట్లోని గదిలలో ఏ మూలలోనూ బూజు ఉండకూడదు. ఇంటి కిటికీలు, తలుపులు దుమ్ము, ధూళి పట్టి అసభ్యంగా ఉండకూడదు. ఇంట్లోనే ప్రతి రూంలో వస్తువులు చక్కగా
చక్కగా సిద్ధపడి ఉండాలి. ఒక బెడ్ రూమ్లో బట్టలు సెల్పుల్లో నీటుగా సర్ది పెట్టుకోవాలి. బట్టలను ఇష్టమొచ్చినట్లు అల్మారాలలో కుక్కకూడదు. ఇంటిలోని ప్రతి గదిలోనూ పాడైపోయిన వస్తువులను ఉంచకూడదు. చిరిగిపోయిన బట్టలను, విరిగిపోయిన వస్తువులను, తుప్పు పట్టిపోయిన సామాన్లను ఇంట్లో ఉంచుకోకూడదు. అది మీ కుటుంబానికి శ్రేయస్సు కాదు. ఏ గదిలోనూ మురికి లేకుండా చూసుకోవాలి. ఇంట్లోని ప్రతి గదిలోనూ ఎక్కడా వాటర్ లీకేజీ లేకుండా చూసుకోవాలి. ఇల్లు ఎప్పుడు ఫ్రెష్ గా కనిపించాలి. గాలి వెళ్తుర ధారాళంగా వచ్చేలా తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి. చీకటి గదిలో ఇంటిని ఉంచడం నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. కాబట్టి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కోసం ఎప్పుడు వెలుతురు ఉండేలా చూసుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణం, ఇంట్లో వస్తువులు సరైన దిశలో ఉంటే శుభ ఫలితాలు, ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యం, శాంతి అన్ని కూడా పొందవచ్చు. ఇలా వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి అందరూ పాత్రులు అయి ఇంట్లో ఉన్న కష్టాలన్నిటినీ పోగొట్టుకోండి.